హాయ్ హలో ఏ హాయ్ చెప్పరా హాయ్. అయితే ఇప్పుడు మేము రామప్ప టెంపుల్లో ఉన్నాం. ఆ బ్లాగ్ తర్వాత వస్తుంది. కాకపోతే మా మమ్మీకి డాడీ మా మమ్మీకి డాడీకి పుట్టిన వాళ్ళం మేము ముగ్గురు, తమ్ముడు తర్వాత చెల్లె. అయితే ఫస్ట్ నేను కొంచెం నేను పెద్ద కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ అంటే దేని గురించి అంటే మా తమ్ముడు వైఫ్ మా మదర్ ప్రెగ్నెంట్. అయితే ఆమె 9 months నుంచి అక్కడే ఉంది. దగ్గర రారా వీళ్ళ తీసుకోవాలి వీళ్ళిద్దరు పట అక్కడే అంటే బాబు మీ అందరికి ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. నేను అంటే చాలామంది కామెంట్స్ పెడతారు, నీ మొగుడుతో నువ్వు తిరగొచ్చు కదా, మీ తమ్ముడితో ఎందుకు తిరుగుతున్నావు అని. నా మొగుడు వీడియో తీస్తాను, చూపించుకోరా. ఇట్లా చూపించాలి, ఆయనే వీడియో తీస్తుండు. మా ఆయనే. ఇంకా మా చెల్లె వాళ్ళ ఆయన కూడా వచ్చిండు. ఆ చిన్నోడు కోసం ఏదో సామాన్లు తీసుకోవడానికి పోయిండు. ఇంకా మా తమ్ముడి వైఫ్ అంటే ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి రాలేదు. అమ్మమ్మ కూడా వచ్చింది. హాయ్ చెప్పమ్మమ్మ. ఈ టైంలో ఆమె రావద్దు కాబట్టి రాలేదు. అయితే ఈ టైంలో తమ్ముడు అక్కడ ఉండొచ్చు కదా అని చెప్తున్నారు. అయితే ఇంకా చాలా రకరకాల మాటలు అన్నారు. ఆ మాటలన్నీ నాకు నచ్చట్లేదు. అయితే ఏమైంది అని అంటే ఫస్ట్ తమ్ముడు నేను మేడారం జాతర పోదామని చెప్పి అనుకున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఉంటే మంచిగా హెల్దీ బేబీ పుడుతుంది, మంచిగా హెల్దీగా అంటే సేఫ్ డెలివరీ అవుతుంది కదా అని చెప్పి నేను అనుకొని జాతర కాబట్టి జాతరకి వెళ్ళి చూద్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే మా ప్లాన్ రివర్స్ అయిపోయింది. అరుణాచలంకి వెళ్ళిపోయినాం. ఇంకా మీరే కామెంట్స్ పెట్టిరు, అరుణాచలంకి వెళ్ళిరు, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు కదా, మళ్ళీ వెళ్ళకుండా మీరు అటు వెళ్ళారు కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళాల్సిందే అని అన్నారు. కాబట్టి మళ్ళీ నేనేం చేసిన తమ్ముడు మేము ఇట్లా అనుకున్నాం, ప్లాన్ చేంజ్ చేసినాం, అట్లా మంచిది కాదని చెప్పేసి మళ్ళీ మేము మేడారంకి అంటే వరంగల్కి వచ్చినాం. రేపు మేడారంకి వెళ్ళిపోతాం. అయితే ఏమైంది, ఇప్పుడు తమ్ముడు నేను చేసినాం కాబట్టి తమ్ముడు మీరు అనుకోవచ్చు కదా, హెల్దీ బేబీ కోసం మంచి బేబీ పుట్టాలని చెప్పి మొక్కుతుండు, గుడ్లకు తిరుగుతుండు అని చెప్పి అనుకోవచ్చు కదా. మా తమ్మునికి నేనేదో కాలు చేతులు పట్టి తీసుకొచ్చి లాక్కొని వచ్చి మేమిద్దరమే తిరుగుతున్నట్టు మీరు ఎందుకు అట్లా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో నాకు అర్థమవుతలేదు. సరే నువ్వు చెప్పురా పాపం, నీకేంది చెప్పు. మా తమ్ముడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కాబట్టి అమ్మవారికి అంటే కోపం వస్తుంది, రావాలనేసి వచ్చినాము. అంతే, మొక్కు నెరవేర్చుకోవాలి కాబట్టి వచ్చినాం మేము. అట్లా ఇంకా 2 days ప్లాన్ కాబట్టి ఇంకా ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ అమ్మవారు గద్దె మీదకి వచ్చినప్పుడు రష్ చాలా ఉండే, చాలా క్రౌడ్ ఉండే కాబట్టి తమ్ముడు నాకు అంటే మా అందరికి కంట్రోల్ చేయలేకపోయిండు. మా ఆయన రానన్నాడు, వీళ్ళు రానన్నారు, మళ్ళీ ఇంకెవరు లేరు. వీళ్ళందరూ అమ్మమ్మకి మా మమ్మీకి నాకు ఎట్లా కంట్రోల్ చేస్తాడు. మా ఆయనకు కూడా ఏదో పని ఉండే, ఈయన ఒక్కడే వస్తా అని చెప్పిండు. మా తమ్ముడు ఒక్కడే ఎట్లా కంట్రోల్ చేస్తాను నేను అంత క్రౌడ్ లో అని అరుణాచలం వెళ్ళిన. తమ్ముడు అదే అక్క తమ్ముడు ఎక్కడుంది నాకు అర్థమైతలేదు. పెళ్ళైన తర్వాత నా లైఫ్ నాకు ఆయన లైఫ్ ఆయనక కలవద్దా, మీరు కలుసుకోకపోతే మేము కలవద్దా, మీరు ఎందుకు అట్లా రూల్స్ పెడుతున్నారో నాకు అర్థం కాదు. మీరు మస్తు ఫ్యామిలీలా ఇట్లాంటి కామెంట్స్ పెట్టి ఫ్యామిలీలోనే గొడవలు పెడుతున్నారు. మీరు గొడవలు పెట్టాలి అని అనుకుంటే మీ ఇంట్లో గొడవలు పడండి, కానీ మా ఇంట్లో గొడవలు పెట్టకండి. మేము హ్యాపీగా ఉన్నాం, ఆమె కూడా అర్థం చేసుకుంటుంది, ఆమెకి ఏం ప్రాబ్లం లేదు, మా మధ్యలోకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర సేఫ్గా ఉంది ఆమె. మా తమ్ముడు పోయినప్పుడు ఆమెతో ఉంటుండు, ఆయనతో ఉన్నది ఆమె వీడియో తీయలేకపోయిందేమో. అయితే ఈ 2 daysలోనే నేను మొత్తం జీవితం మొత్తం లాక్కున్నాను వాళ్ళది. ఈ 2 daysలో నేను ఇంకా అయిపోయింది ఆ డెలివరీ. ఒకవేళ డెలివరీ అయినా 3 hours మేము హైదరాబాద్కి వెళ్ళిపోతాం, ప్రాబ్లం ఏం లేదు కదా. ఆమె డెలివరీ డేట్ 27th ఉంది దగ్గర. ఆమెకి డెలివరీ టైమ్ ఎప్పుడు ఇచ్చారు, February 27th ఇచ్చారు, దగ్గర మార్చ్. ఇవాళ డేట్ ఎంత, 6th or 7th. ఆమెకి అంటే నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. ఆమె అని అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, నేను ఎట్లా నా స్లాంగే అంత ఆమె అంటే నేను డిస్రెస్పెక్ట్ చేసలేను. మా మమ్మీకి కూడా మా మమ్మీకి కూడా కన్వర్జేషన్ ఇట్లా వస్తే మమ్మీ గురించి చెప్తే ఆమెనే అంట, లేకపోతే ఇప్పుడు మా తమ్ముని గురించి చెప్తే ఆయననే అని అంట. మళ్ళీ ఇది డిస్రెస్పెక్ట్ కాదు. నేనేదో హుషారుగా ఉన్నా అని చెప్పేసి నేను ఒకరికి రూల్ చేస్తున్నా అని చెప్పి మీరు అనుకోకండి. నేను ఇట్లే ఉంటా. ఆమె సైలెంట్ ఉంటుంది, ఆమె సైలెంట్ ఉన్నంత మాత్రాన నేను ఆమెకు డామినేట్ చేస్తున్నట్టు కాదు.
మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, నేను మా తమ్ముతో ఉంటా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో నేను ఎప్పుడూ పోను అంతే. మేము ఆల్రెడీ మొక్కుకున్నాం, మా తమ్ముడే ప్లాన్ రివర్స్ చేసిండు కాబట్టి ఆయనని మళ్ళీ నేను ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. అంటే నేను తీసుకురాలేదు మళ్ళీ అట్లా అని చెప్పి మేమిద్దరమే వచ్చినాం అనుకోకండి. నాతో మా చెల్లె ఉంది, మా చెల్లె వాళ్ళ ఆయన ఉండు, మా మమ్మీ ఉంది, మా ఆయనే ఉండు, అమ్మమ్మ ఉంది, మా డాడీ ఉండు, ఇంకా చాలా మందికే పిలిచినాం కానీ రానన్నారు. చాలా మందికి పిలిచినాం కానీ ఎవరు రానన్నారు. సరే ఇంకా మా ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి ఇది మా ఫ్యామిలీ అంతే. మా మమ్మీ డాడీ, మా మమ్మీకి మేము ముగ్గురం, మాకు వాళ్ళు మా చెల్లె వాళ్ళ ఆయన, మా ఆయనే, ఇంకా ఆమెకి కూడా మా మరదలకి కూడా డెలివరీ అయిపోతే ఆమె కూడా వస్తుంది ఫ్యూచర్లో అంతే. ముందు మేము తిరగలేదా, ముందు మేము కలిసి వీడియోస్ చేసుకోలేదా? ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటారు? సీమంతం రోజు మేము అంటే కలిసి ఫొటోస్ దిగి అట్లా నేను డామినేట్ చేస్తున్నాను. ఆడపడుచు అంటే డామినేట్ అని మీరు తెలుగు సీరియల్స్ బాగా చూస్తారేమో నాకు తెలిసి. ఒక ఆడపడుచు ఎట్లా చేయాలి, లేకపోతే ఒక అత్తకి ఎట్లా చేయాలి, ఒక ఆమెకి ఎట్లా చేయాలి అని. తమ్ముడు తమ్ముడు అక్క అన్న చెల్లెలు ఏమైనా ఇడిపోయే రూల్స్ ఏమన్నా ఉందా? అదే అంటున్నాను అయిపోతే ఇప్పుడు ఉన్నప్పటి నుంచి మా తమ్ముడు వాళ్ళ అత్త ఫ్యామిలీ ఊరు అదే, అంటే మా అమ్మ మేనరికం కాబట్టి నా అత్త వాళ్ళ ఊరు అదే ఊరు. మేమిద్దరం ఎక్కువగా అది ఉంటాం. మా చెల్లెది అత్త వాళ్ళ ఊరు వేరే ఊరు, మళ్ళీ మాకు కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి ఆమె కలిసినప్పుడు వస్తుంది. ఇప్పుడు టైం ఉంది కాబట్టి వచ్చింది, టైం లేనప్పుడు రాదు అంతే. మీరు మీ చెల్లెకి మీరు డివైడ్ చేస్తారు అని ఒకటి అంటారు, మీరే లొల్లిలు పెడితే ఎట్లా అండి? మేము హ్యాపీగానే ఉన్నాం, మధ్యలో మీరే అంటున్నారు. ఇట్లాంటివి ఏం పెట్టుకోకండి, మేము అందరం హ్యాపీగా ఉన్నాం. ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. మేము వచ్చింది మాత్రం ఇంకా మొక్కు నెరవేర్చుకోవడానికి వచ్చినాం. ఇంకా తర్వాత మేమందరం కలిసి ఆమెకి సేఫ్ డెలివరీ అయ్యేటట్టు మొక్కుకొని అమ్మవారికి బంగారం సమర్పించి ఆ బంగారం ఆమెకి తినిపిస్తాం, మా మరదలకి. ఆమెకి హెల్దీ బేబీ పుట్టాలి, ఆమె కూడా సేఫ్ డెలివరీ అవ్వాలి ఆమెకి అని అనుకుంటున్నాం తప్ప ఇంకేం అనుకోవట్లేదు. నువ్వు చెప్పురా, చెప్పు ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు? ప్లాన్ మొత్తం బయట ఇంటికి పోకుండా ఆమె కలవకుండా బయట బయట సన్యాసి పుచ్చుకున్నారు. అవును అంటే కాదు, 9 months నుంచి అసలు ఎప్పుడు పోలేదా? ఒకరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఎక్కడో తల్లిగారి ఇల్లు ఉంటుంది, ఆమె తల్లిగారి ఇంట్లోనే ఉంది. ఇప్పుడు హస్బెండ్కి ఎక్కడో జాబ్ ఉంటుంది, జాబ్ చేస్తాడు. జాబ్ చేస్తూ 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 9th month జాబ్ మానేసుకొని తల్లిగారి ఇంట్లో తనతో పాటు ఉంటుందా? ఉండదు కదా, ఉండడు కదా. ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఏం అర్థం చేసుకుంటారో ఏం మాట్లాడతారో కూడా అర్థం కాదు. నువ్వు మా తమ్ముడు చెప్తాడు, మా తమ్ముడు ఇప్పటివరకు మాట్లాడలే. మీరు ఆమె మాటలు వింటున్నారు, నా మాటలు వింటున్నారు, మా తమ్ముడు మాటలు వింటారు. మా తమ్ముడే చెప్తాడు. ఆయన పోయేది ఇక్కడ పబ్బులకి ఏమైనా పోతున్నామా, షికార్లకి ఏమైనా పోతున్నామా? జస్ట్ టెంపుల్కే కదా. దేవుని గుడిలో ఉన్నంత పీసు ఇంకా వేరే ఏడ లభిస్తుంది. ఆయన ఒక దేవుని దగ్గర పోయి మొక్కుతున్నాం అంటే కారణం ఏంటి? ఏమని పాడతాం? నా లైఫ్ బాగుండాలి, మా ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. మా ఫ్యామిలీ అంటే ఆమె రాదా? సో ఉండాల్సిన టైంలో ఉంటాం. ప్రతిదీ వీడియోలో కన్వర్ట్ చేయలేము కదా. వీడియోలో కొంత పాత మీరు చూస్తారు మా ఫ్యామిలీది, మిగతా అన్నీ మా ఆఫ్లైన్లో ఉంటాయి. అన్నీ మీరు ఏది క్రియేట్ చేసుకోకండి. అలా మీరే కామెంట్స్ పెట్టేసి బ్యాడ్గా చేయకండి. మాకు నువ్వు చెప్పే నేనేం చెప్పాలంటే ఇప్పుడు చాలా వరకు మన ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అయినాయి అన్నీ కామెంట్స్ వల్లనే. స్టార్టింగ్ నుండి కామెంట్స్ వల్లనే డిస్టర్బెన్స్ అవుతున్నాయి. సో కామెంట్స్ మీరు నేను ఒకరోజు ఏడ్చింది కూడా కామెంట్స్ వల్లనే. నేను ఏ ఫ్యామిలీకి ఎవరి గురించి నేను ఏది చెప్పలే. ఒకరోజు ఏడ్చింది కూడా నాకు సబ్స్క్రైబర్స్ ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి నాకు బాధ అనిపించింది. ఇప్పుడు కూడా అదే బాధ అనిపిస్తుంది. ఏడవద్దు కాబట్టి ఏడుస్తలేను, ఎందుకంటే మా తమ్ముడు మా చెల్లె నాతో ఉన్నారు, మా మమ్మీ డాడీ ఉన్నారు, మా ఆయన అందరు నాతో ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు హ్యాపీగానే ఉంది. కాకపోతే మీరు ఏం అర్థం చేసుకోకండి, మేము ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే మేము మస్తు హ్యాపీ ఉంటాం అంతే. బాయ్.